హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకి 12వ పీఆర్సీకి సంబంధించి ఎప్పుడు అమలు అవుతుంది, ఎప్పుడు ఈ విధంగా విడుదల చేస్తారు, దీనికి సంబంధించిన అప్డేట్ అని అయితే పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. దీనికి ఐఆర్కి సంబంధించి కూడా అప్డేట్ అయితే ఉందండి వీడియోలో. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకి పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని ఇవ్వటం అయితే జరుగుతుందండి. ఇక ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి అమలు చేయడం జరుగుతుంది. ఈ పీఆర్సీకి సంబంధించి విధి విధానాలన్నీ పరిశీలించడానికి నివేదికను కూడా ఒక ఐఏఎస్ అధికారి చేతిలో అయితే పెట్టడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క 11వ పీఆర్సీ అనేది 2018 జూలై నుంచే అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 నుంచి ఏప్రిల్ నుంచి కూడా మానిటరీ బెనిఫిట్ ఇస్తూ ఈ యొక్క జనవరి 2022 జీతంతో కలిపి ఇవ్వడం అయితే జరిగింది. అయితే 11వ పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ కూడా కాలపరిమితి 2023లోనే ముగియడం అయితే జరిగిందండి, జూన్ 30వ తేదీకి. అయితే ఎప్పుడు ప్రకటించినా సరే మనకి 2023 జూలై 1వ తేదీ నుంచి అయితే అమల్లోకి అయితే వస్తుందండి. ఇక దీనికి సంబంధించి ఏపీలో అప్పటి ప్రభుత్వం రిటైర్ ఐఏఎస్ అధికారికి అయితే మన్మోహన్ సింగ్ ఈ కమిటీని వేస్తూ పీఆర్సీ నివేదికను ఇవ్వాలి అని చెప్పి ఈయననైతే నియమించడం జరిగింది. ఇక గడువు కూడా ఒక 10 రోజులు మాత్రమే అయితే ఉందండి పీఆర్సీ నివేదిక సమర్పించడానికి. అయితే దీనికి సంబంధించి ఆయన కూడా ధరలను ఆధారంగా చేసుకొని ఫిట్మెంట్ ఎంత ఇవ్వాలి, అలవెన్స్లు ఎంత ఉంటే బాగుంటుంది, పే స్కేల్స్ ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి అంత పూర్తి నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అయితే ఇవ్వటం జరుగుతుందండి. అయితే 12వ పీఆర్సీలో 2023 వరకు కూడా ఉన్నటువంటి డిఆర్ అన్నీ కూడా బేసిక్లో మెర్జ్ అవుతాయి. ఇంకా అదేవిధంగా ఇతర అలవెన్స్లు కూడా పెరగడం జరుగుతుంది. ఈ డిఏ అన్నీ కూడా మెర్జ్ అయ్యి దానికి కొత్త బేసిక్గా అయితే నిర్ణయిస్తారండి. ఇక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చే వారికి అధికంగా అయితే పెన్షన్ రావటం జరుగుతుంది. ఇతర హౌస్ రెంట్ అలవెన్స్, హెచ్ఆర్ఏ కానీ ఇవన్నీ కూడా అలవెన్స్లు కూడా పెరగడం జరుగుతుంది. ఒక ఉద్యోగికి 40,000 రూపాయలు బేసిక్ పే జీతం వచ్చే ఉద్యోగికి ఏకంగా 65,000 వరకు కూడా రావటం జరుగుతుంది. ఏకంగా ఎంత పీఆర్సీ ప్రకటించినప్పటికీ కూడా ఒక 30% ప్రకటించిన ఖచ్చితంగా అయితే జీతాలు, పెన్షన్లు భారీగా అయితే పెరుగుతాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల దృష్టి అంతా కూడా ఈ యొక్క పీఆర్సీ పైనే ఉంది. ఈ పెండింగ్ బకాయిలు గత 5 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు వారి దృష్టి అంతా పెండింగ్ బకాయిల కంటే ఎక్కువగా ఈ యొక్క 12వ పీఆర్సీ పైనే ఉందని అయితే చెప్పుకోవచ్చండి. మొత్తానికి ఈ పీఆర్సీకి సంబంధించి ఖచ్చితంగా ప్రకటన అయితే జూలైలో అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఐఆర్కు సంబంధించి ప్రకటన అయితే ఈ నెల 30వ తేదీనైతే ఉంటుంది అని చెప్పి విశ్వసనీయ వర్గాలు అయితే చెప్పడం జరిగింది. మరొక 2 రోజుల్లో ఉద్యోగ సంఘాలందరూ కూడా చంద్రబాబుని కలవబోతున్నారండి. కలిసిన తర్వాత దీనికి సంబంధించి ఖచ్చితంగా చర్చ అయితే జరుగుతుంది. పీఆర్సీ ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా మనకి 2023 జూలై 1వ తేదీ నుంచి అయితే అమలవుతుంది. ఐఆర్కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని 30వ తేదీ ప్రకటన అయితే ఉంటుందని అయితే చెబుతున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.